పక్కన మునరాజు గారు ఎట్లా ఉండంట, బులబుద్ధివంతు నల్లగా ఉన్నాడు, బొట్టు పెట్టుకుంటాడు. స్వామి లైన్ వేలు అన్న అందరికీ మన్నం పెట్టేదని చేసినారా, వాయిని కాదు తప్పు అన్నంట. పక్కలో వచ్చేసి మా సీనియర్ ఉన్నాడు, వాయిని అడిగిండారు ఇంకెట్లప్ప అని. ఆ గద్దెపై నేను ఆ పాపం ఉందంట. గద్దె ఏంద్రా, దానికి అన్నం తినేదానికి ఎత్తుకొని పోతా ఉండే కదా. లాస్ట్ లో దస్తు ఎట్లా ఉంటే అడిగినంట పాపం. ఆ పాము పైన వేసేయండి అన్నంట. ఆ పాము ఏం చచ్చిపోయిన పామురా, దాని నోట్లో విషయం ఉంది అన్నట్టు. ఇది చూస్తూ ఉన్న చిత్రగుప్తునికి యమధర్మరాజు చెప్పంట. యమధర్మరాజు ఆ బుక్ అట్లా 2 నెలలు పెండింగ్ పెట్టు, మళ్ళీ మాట్లాడదాము అన్నంట. ఏం నింటాం పెట్టా అని ఊరికి వెళ్ళింది. ఎల్లమ్మ దేవస్థానంలో జాతర చేసిండారు. పూల మేఘానికి ఎవరో గాయం ఉందంట. దానికి ఎదుర్కొని ఎవరో ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చేదానికి మా ప్రశాంత్ గారు అట్లా వచ్చిన్నాడు. ఆ అమ్మకి అడిగినాడు, లైన్ నేను వాళ్ళ ఇల్లు ఏడా అని. చూడనా ఇట్లా కిందికో కృష్ణమూర్తి ఇల్లు ఉంది, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, లెఫ్ట్ లో వాళ్ళ ఇల్లు పోయినామా పోతాడు. పోతా ఉండవన్నా ఏడని వాళ్ళ ఇంటి అన్నం తినేవు, మళ్ళీ అన్నం విషమే చంపేయండారు నింట. వాళ్ళ ఇంటి పో మాట్లాడు కానీ అన్నం తినకూడదంట. అది పైన ఇంకా చిత్రగుప్తులకి యమధర్మరాజు చూసి చెప్పంట. ఆ పాపను దాని అకౌంట్లో వేయరు అన్నంట. మాడిదవర పాప ఆడిదవర తల్లి బాయల్లి ఓ కుడుగు సంగం సోన చెప్తారు. అట్లా మంచి పని చేసేదానికి సహాయంగా మనం అందరూ ఉంటామని కోరుకుంటూ, అందరూ బాగుండాలా అని కోరుకుంటాం. మీరు బాగుండాలా అని కోరుకునేటప్పుడు నేనేమనుకుంటానంటే నేను కూడా బాగుండాలని కోరుకుంటాను. మహాభారతం లాస్ట్ లో కృష్ణుడికి గాంధారి శాపం పెట్టే టైంలో కర్ణుడు వచ్చిందంట. ఏం బావా బాగుండవు అన్నంట. ఎవరికి రా నువ్వు బావా అంటూ ఉండదన్నంట. మామూలు నాకు ఇన్ని బావా అనలేదు.